సెకండ్ వంటకం పేరేంటి? సబ్జ్ హాండీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? సగం ఉడికించిన కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆమ్చూర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కసూరి మేతి, పసుపు, కారం, నూనె, ఉప్పు, అల్లం, జీడిపప్పు, టొమాటో ముక్కలు, అల్లం, ఉల్లిపాయ, జీడిపప్పు, టొమాటో, పెరుగు పేస్ట్. సరే, సో అన్ని మొత్తం రెడీ కదా? అన్ని రెడీ. స్టేజ్ ఇచ్చేసుకోవడమే అనమాట. ఓకే, సో మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. దీనికి మామూలుగానే సరిపోతుంది ఆయిల్. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆనియన్ వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఆయిల్ వేడెక్కింది కదా, ఆనియన్ వేసుకుందాం. టమాటో వేసుకుందాం నెక్స్ట్. ఓకే, టమాటా పచ్చిగా ఉంటుంది కాబట్టి కొంచెము కొంచెం ఇది ఫ్రై అవుతుంది కదా, మనం ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది, ఎందుకంటే పీసెస్ అట్లా కనిపించవు. ఓకే, సాల్ట్ వేసుకున్నాం. ఓకే, అయినట్టుంది కదా. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, సో పసుపు అంటే మంచిగా హెల్త్కి మంచిది, అలాగే కలర్ కూడా మంచి కలర్ కూడా వస్తుంది. పసుపు అంటే చాలా చాలా మంచిది. ఇలాగే సాల్ట్ వేసుకున్నాం కదా. ఓకే, కొంచెం కారం, ఎందుకంటే స్వీట్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇందులో. అవును, కొంచెం కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. గరం మసాలా. ఓకే, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు వేసుకున్నాం. అట్లాగే ఆమ్చూర్ పౌడర్, కొంచెం ఆమ్చూర్ పౌడర్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్యూరీ తయారు చేసుకున్నాం కదా, ఆనియన్, టొమాటో, జీడిపప్పు, పెరుగు, అట్లా అల్లం కూడా ఉంది ఇందులో. అల్లం ఈ పేస్ట్ మనం ఎంతైనా వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది మనం జస్ట్ మనం సాల్ట్ అండ్ కారం మనం యాడ్ చేసుకుంటే మనకి అది ఎంత పేస్ట్ వేసుకున్నా ఓకే. ఓకే, సో మనము ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్నాం కదండి పేస్ట్, అది కూడా వేసేసుకున్నాము. అట్లానే కొంచెం జీరా పౌడర్. యా, ఓకే. ఇది ఇప్పుడు ఫ్రై అయింది కదా. ఓకే, కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేనా? యా, వేస్తే మనకి గ్రేవీ ఇంకా ఎక్కువ వస్తుంది, అట్లానే బాయిల్ కూడా అవుతుంది. ఓకే, బాగా ఎల్లో కలర్లో వచ్చింది కదా. యా, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వీటిలో మనం హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇవి సగం వేసుకుందాం. ఓకే, అంటే ఈ గ్రేవీ బట్టి వేసుకుందాం మనం. సో మొత్తానికి వెరీ కలర్ఫుల్ వంటకం అనమాట. సో మరి ఇప్పుడు ఇది ఎంతసేపు ఉంచాలండి ఇలా? ఇట్లా జస్ట్ ఒక 2-3 minutes. ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్డ్ ఇవి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫైనల్గా మనం కసూరి మేతి తీసుకొని కొంచెంగా ఇట్లా పౌడర్ లా చేసి ఇట్లా వేసేస్తాం పైన. అది చూడు కనిపించట్లేదు. బాగుంది, కనిపించట్లేదు. అవును. సో ఫినిష్. ఆఫ్ చేసేసి సో దీన్ని మనం సర్వింగ్ చేసుకుందాము. ఇట్లా మొత్తం బౌల్లోకి సర్వ్ చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, సో గార్నిషింగ్ అయిపోయింది కదా. ఇదండి క్రాంతి గారు మనకు పరిచయం చేసిన సబ్జ్ హాండీ. తప్పకుండా మీరు ట్రై చేయండి. సబ్జ్ హాండీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. సబ్జీ హాండీ, దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ బాయిల్డ్ కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆమ్చూర్ పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కసూరి మేతి, పసుపు, కారం, టమాటా ముక్కలు, నూనె, ఉప్పు, అల్లం, ఉల్లిపాయ, జీడిపప్పు, టమాటా, పెరుగు పేస్ట్. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్ వేసి కాసేపు వేయించాలి. అది వేగిన తర్వాత ముందుగా చేసుకున్న పేస్ట్ తీసుకుని అందులో కొంచెం
కొంచెం జీరా పౌడర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు కూడా పోసుకుని అందులో సగం ఉడికిన కూరగాయ ముక్కలు వేసుకుని కాసేపు ఉడికించాలి. అవి బాగా ఉడికిన తర్వాత కసూరి మేతి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సబ్జీ హాండీ రెడీ.